నశించాలి ప్రభుత్వం ఉండి వైఖరి సాధిద్దాం న్యాయపరమైన డిమాండ్ ను సాధిద్దాం న్యాయపరమైన డిమాండ్ ను ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే. ముందుగా మీడియా మిత్రులకు ఉద్యమ అభివందనాలు తెలియపరుచుకుంటున్నాను. నా పేరు అమ్మగోత రాంబాబు నాయక్, సేవలాల్ సేన రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తూ ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ప్రజల్ని పీడించి వాళ్ళ జీవితాలను ఆగమగోచరంగా చేస్తున్నటువంటి కార్యక్రమమే మరి ప్రతి ప్రభుత్వము చేస్తున్నటువంటి పని. అందులో భాగంగానే ఈరోజు మరి దాదాపుగా 62-60 ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వము స్వేచ్ఛగా, సమానత్వము, ఆర్థికంగా, సామాజికంగా మరి ముందుకెళ్ళాలని చెప్పేసి కులాల వారీగా, మతాల వారీగా మరి ఇచ్చినటువంటి భూముల్ని అభివృద్ధి అనే పేరుతోటి గుంజుకోవడము, మరి ఈ ప్రభుత్వ వైఖరిని సేవాలాల్ సేనగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే దాదాపుగా చూస్తుంటే కొంగర నుంచి మరి కొండారెడ్డిపల్లి వరకు మరి ఈ యొక్క కార్యక్రమం ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి అనే ఒక పేరుతోటి, అభివృద్ధి అనే ఒక ముసుగులో 22 తండాల భూములు, ఆ యొక్క తండాలు, వాళ్ళ జీవన పరిస్థితులు, ఆ దాదాపుగా 600 నుంచి 700 ఎకరాల భూముల్ని ఈరోజు అభివృద్ధి అనే పేరుతోటి గుంజుకోవడము ఇది హేయమైన చర్య. ప్రభుత్వము సిగ్గుపడాలి. ప్రభుత్వం వచ్చేది ప్రజల పరిపాలన కోసం, ప్రజల బాగు కోసం, ప్రజల్ని సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకుపోవాలని ఒక ఆలోచనలతోటి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. కానీ ఈ ప్రజాస్వామ్యంలో మరి నేటికి దాదాపుగా స్వతంత్రం వచ్చి 78-79 సంవత్సరాలు అయినప్పటికీ కూడా గిరిజనులకు, బంజారాలకు నిజమైన స్వతంత్రం రాలేదు అని ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అర్థమవుతుంది. మిత్రులారా, ప్రభుత్వాలు మీకు చేయుతనిస్తున్నాం, ప్రజాప్రభుత్వం అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పుకొని ప్రజలతోటి మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకున్నటువంటి ప్రభుత్వాలు మరి ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాల మీద ఉంది. సర్పంచ్ గారు రండి. కాబట్టి సేవాలాల్ సేనగా బంజారా సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని కుల మతాలకు అతీతంగా ఈ యొక్క జరుగుతున్నటువంటి ధ్వంసాన్ని మేము తప్పకుండా మరి కట్టడి చేస్తాం, అడ్డుకుంటాం. 33 ఫీట్ల రోడ్ని నీ ఊరికి తీసుకోబోతున్నావు. 330 ఫీట్ల రోడ్లని మీ ఊరికి తీసుకోబోతున్నటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపుగా 22 తండాలు, గ్రామాలు, 600 నుంచి 700 మరి ఎకరాల భూముల్ని మరి మొత్తం కబ్జా చేసుకుంటూ మీ యొక్క గ్రామాన్ని తీసుకోబోతున్నటువంటి ఈ రోడ్డుని తస్మాత్ జాగ్రత్త. మాకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో మాకు న్యాయం చేస్తూ మీరు 200 తీసుకోపోతారా, 500 రోడ్లు మరి ఫీట్ల రోడ్డు తీసుకోపోతారో తీసుకోపోరు, కానీ మమ్మల్ని మా పిల్లల్ని ఇప్పుడిప్పుడే చదువుకొని మాకు ఉంది అయినా కూడా మమ్మల్ని మా భూముల్నే గుంజుకుంటూ మమ్మల్ని కనీసము రైతుగా కాదు ఆ భూములలో కూలీ పని కూడా మమ్మల్ని ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే రకమైనటువంటి కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ముక్కుసూటిగా ముక్త కంఠంతో ఖండిస్తూనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజుకి 5వ రోజు మరి వారి ఈ దీక్షానికి మద్దతుగా యావత్ రాష్ట్రంలో ఉండబడినటువంటి 33 జిల్లాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని కనుక న్యాయం చేయకపోతే ప్రభుత్వాన్ని మరి కడుగుతాం, అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం. ఈ కార్యక్రమాన్ని కనుక ఈ యొక్క అంశాన్ని వాళ్ళు గౌరవప్రదంగా ప్రభుత్వం కనుక న్యాయం చేయకపోతే
అడ్డుకుంటాం. ఈ పనులను ఎక్కడికి కూడా ఎక్కడికక్కడ ఆపుకుంటూ రాష్ట్రం మొత్తాన్ని కూడా ఏకం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుపోతాం. అలాగే ఇక్కడ ఆర్డీఓ ఆఫీసే కాదు, కలెక్టర్ ఆఫీస్ అయినా అవసరమైతే మన ఈ రాష్ట్రానికి పరిపాలిస్తున్నటువంటి మరి ముఖ్యమంత్రి వర్యులు ఎక్కడైతే కూర్చుంటున్నారో అక్కడ కుర్చీని కూడా కదిలించే సత్తా బంజారాలకు ఉందనే అంశాన్ని కూడా మరి ప్రభుత్వము మరి పెడచెవిన పెట్టకూడదు, మర్చిపోకూడదనే ఒక డిమాండ్ని కూడా మరి ప్రభుత్వం ముందు పెట్టబోతున్నాం. ఈ యొక్క అంశాన్ని చాలా తొందరగా క్లియర్ చేసి ఈ యొక్క బాధలు ఏదైతే వాళ్ళ పరిస్థితులు ఉన్నాయో దాన్ని కూర్చోబెట్టి మాట్లాడి ఈ యొక్క అంశాన్ని ఎకరాలుగా మరి ఉండబడినటువంటి ఈ యొక్క రెండు హైవేల మధ్యలో ఉన్నటువంటి భూమి హైదరాబాద్ కూతవేటు దూరం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భూమిని ఈ రకంగా పేర్లతోటి అభివృద్ధి పేరుతోటి మరి తీసుకుపోయి ఇబ్బంది పెడతాం గిరిజనులకు ఉండబడినటువంటి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా ఉండని వాళ్ళు ప్రజలే, ప్రజాస్వామ్యంలో వాళ్ళు కూడా హక్కు ఉంది, హక్కుదారులు వాటాదారులు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆలోచన మరి యొక్క ప్రభుత్వాన్ని ఉంటే దయచేసి మానుకోవాలి. ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆల్రెడీగా మరి వాళ్ళ వాళ్ళ కోస్గిలో కూడా ఇదే విషయాన్ని అదేదో ఊరు ఉండే లగచర్ల విషయాన్ని కూడా ఇదే రకంగా అభివృద్ధి పేరుతోటి కంపెనీల పేరుతోటి ఇబ్బంది పెట్టాలని చూసినారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త ప్రభుత్వానికి ఒకటే మరి హెచ్చరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము పూర్తి మద్దతుగా ఉంటామనే అంశాన్ని కూడా వాళ్ళకు న్యాయం చేసేదాకా మేము ఎప్పుడు విన్నట్టు మేము తోడు నీడై ఉంటామనే అంశాన్ని కూడా యావత్ మీడియా ముఖంగా ఈ ప్రజా వ్యవస్థను తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. మేము సాగు చేసుకొని మాకు ఇక్కడికి వెళ్ళి ఒక 35 కిలోమీటర్ దూరంలో ఉన్న హైదరాబాద్, తెలంగాణ క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాద్కే మేము పంటలను దిగుబడి చేస్తూనే రోజువారీగా మేము జీవనం కొనసాగిస్తున్నాము. కానీ గత ప్రభుత్వంలో మాకు ఎన్నో విధంగా మేమే గిరిజనులం ఉంటే కూడా మా మీద ఎస్సీ ఎస్టీల కేసు పెట్టి మమ్మల్ని కోర్టుకు ఈడ్చి మా మీద ఎన్నో దురాచారాలు చేసినారు పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు అందరు కలిసి. అయితే ఈ మధ్యన ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇక్కడికి వెళ్ళి అంటే ఈ శ్రీశైలం హైవేకి సాగర్ హైవేకి మధ్యన గ్రీన్ఫీల్డ్ రోడ్ అని 330 ఫీట్ రోడ్డుకు ఆ భూమిని వదలాలని మా మీద ఒత్తిడి చేస్తుర్రు. మేము మా భూమి మొత్తం ప్రొహిబిటెడ్ అంటే నిషేధ జాబితాలో మా భూమిని మొత్తం 330 ఎకరాలు మా 3 తండాలకు కలిసిన భూమి 330 ఎకరాల భూమిని నిషేధ జాబితాలో పెట్టిర్రు. మాకు ఈ 10 సంవత్సరాల నుంచి ఎలాంటి రైతు బీమా కానీ రైతులకు సంబంధించిన ఎలాంటి కేంద్ర ప్రభుత్వం పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ ఏవి రావడం లేదు. మాకు రైతు బంధు రావడం లేదు, ఎవరైనా చనిపోతే రైతు బీమా రావడం లేదు. పంట దిగుబడి కూడా మేము అమ్మనికి పోతే మీ భూమి నిషేధిత జాబితాలో ఉంది అని కొందరు పంటను తీసుకొని కూడా నిరాకరించడం జరిగింది గతంలో. తర్వాత కొంత ఒత్తిడి వల్ల పంటను తీసుకోవడం జరిగింది కానీ ఈ నిషేధిత జాబితాకి వెళ్ళి తొలగించడం లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు సహకారం చేసి ఈ భూమిని అంతా తిరిగి చూసి మేము వచ్చిన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ నిషేధిత జాబితా నుండి మీ భూమిని తొలగించి మీ భూమికి ఆన్లైన్ చేసి మీకు అన్ని సహకారాలు చేస్తామని ఇప్పుడున్న మంత్రుల్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మన మేమియ్యం ఫోర్త్ సిటీ మాకొద్దు, ఫార్మా వద్దు, ఫోర్త్ వద్దు కన్నా మా భూమే మాకు ముద్దు కనుకో. ఫార్మా వద్దు, ఫోర్త్ వద్దు, ఫార్మా వద్దు, ఫోర్త్ వద్దు, మా భూమి మేమియ్యం, మా భూమి మేమియ్యం.